బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్ మహారాష్ట్రపై ఫుల్ ఫోకస్ చేశారు. మహాలో కారు సర్కార్ సంక్షేమానికి ఫుల్ క్రేజ్ ఉంది. ఒకానొక సమయంలో తెలంగాణలో తమ ప్రాంతాలను కలపాలని డిమాండ్స్ వచ్చాయి. ఇదే అదును చూసిన కేసీఆర్ అటు కర్ణాటక, ఏపీల కంటే మహానే మేలనుకొని అటువైపే అడుగులేస్తున్నారు. మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్. కర్ణాటక ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్. ఏపీలోని కారులో లేని కదలికలు. మహారాష్ట్ర నుంచి భారీగా చేరికలు. కేసీఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన మహాప్రజలు. ముంబై, నాగ్పూర్, ఔరంగాబాద్, పూణేలో కార్యాలయాలు. బీఆర్ఎస్ బాస్ ఏది చేసినా దానికో లెక్కుంటుంది. ఇటీవల టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ తర్వాత మహారాష్ట్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జాతీయ స్థాయిలో తమ శక్తి చాటుతామని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు మహారాష్ట్ర పైన మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. కర్ణాటకలో జేడీఎస్కు మద్దతిస్తాం, అక్కడ పోటీ చేస్తామని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో పోటీ కాదు కదా, బీఆర్ఎస్ జోక్యం కూడా చేసుకోలేదు. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం నిర్వహించలేదు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభం నామ్కే వాస్త్ అన్నట్లుగా సాగింది. మహారాష్ట్ర పైన మాత్రమే కేసీఆర్కు ఎందుకు ఆసక్తి అనేది అందరిలో ఓ ప్రశ్న మెదులుతుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా మారింది. పార్టీ ఏర్పాటు సమయం నుంచి మహారాష్ట్రపైనే కేసీఆర్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. తొలుత కర్ణాటక నుంచి మాజీ సీఎం కుమారస్వామి ప్రతి సందర్భంలోనూ కేసీఆర్కు మద్దతు నిలిచారు. కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ నుంచి కుమారస్వామి దూరమయ్యారు. కర్ణాటక సైతం తెలంగాణకు సరిహద్దు రాష్ట్రమే అయినా కేసీఆర్ అక్కడ అడుగు పెట్టలేదు. అసలు ఆ రాష్ట్రంలో పార్టీ విస్తరణ కార్యక్రమాలే ప్రారంభించలేదు. ఏపీలో పార్టీ అధ్యక్షుడి నియామకం మినహా మరే నిర్ణయాలు లేవు. ఇతర రాష్ట్రాల్లో అసలు పార్టీకి సంబంధించి ఎక్కడా చర్చ లేదు. ఢిల్లీలో నాడు కేసీఆర్కు కనిపించిన మద్దతు ఇప్పుడు కనిపించడం లేదు. కేవలం మహారాష్ట్రలో మాత్రం కేసీఆర్ తన కార్యాచరణ వేగవంతం చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ను విస్తరించేందుకు ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. బహిరంగ సభల ద్వారా భారీ ఎత్తున స్థానిక నేతలను చేర్చుకున్నారు. కాందర్లోహ సాక్షిగా వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించారు. జిల్లా పరిషత్తులపై గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా రైతులు, ఉచిత కరెంట్, పంట సాయం వంటి అంశాలపై దృష్టి పెడుతూ ముందుకెళ్తున్నారు. కనీసం 9 నుంచి 10 జిల్లా పరిషత్తులు గెలవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. మహారాష్ట్ర నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. పార్టీని అన్ని నియోజకవర్గాల్లో సంస్థాగతంగా నిర్మాణం చేయడంపై చర్చించారు. మహారాష్ట్రలో ఒంటరిగానే వెళతామని, ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నెట్వర్క్ను పటిష్టం చేసే ప్రక్రియ కొనసాగిస్తానని తాజాగా కేసీఆర్ ప్రకటించారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటికే ముంబై, నాగ్పూర్, ఔరంగాబాద్, పూణే వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలను ఏర్పాటు చేసే పనులు సాగుతున్నాయి.
రైతు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కమిటీల ద్వారా తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దు జిల్లాలపై దృష్టి పెట్టి నెమ్మదిగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను విస్తరించాలని భావిస్తున్నారు. ఇక మహారాష్ట్రలో నాందేడ్, లోహా, సంభాజీ నగర్లో 3 బహిరంగ సభలు నిర్వహించారు. త్వరలోనే మహారాష్ట్రలో అన్ని అనుబంధ కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో బీఆర్ఎస్ కు ఆదరణ ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరాఠా రాజకీయాల్లో తెలుగు రాజకీయ నేత రాణిస్తారా అనేది అక్కడ సందేహంగానే చెబుతున్నారు. ఇక పార్టీ ఏర్పాటుకు ముందే కేసీఆర్ అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. షిండే సీఎం అయిన తర్వాత మహారాష్ట్రలో కేసీఆర్ వేగం పెంచారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా గుర్తింపు దక్కాలంటే ఎన్నికల నిబంధనల మేరకు సీట్లు, ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం తెలంగాణ సరిహద్దు జిల్లాలుగా ఉన్న మహారాష్ట్రలోని ప్రాంతాలు తమకు అనుకూలమైనవిగా కేసీఆర్ ఎంపిక చేసుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపైన తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఆదరణ ఉందని చెబుతున్నారు కేసీఆర్. దీంతో పట్టులేని ఇతర ప్రాంతాల్లో ప్రయత్నం కంటే ఎంతో కొంత పట్టు చిక్కే అవకాశం ఉన్న ప్రాంతాలపైన కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుంది. అయితే అక్కడ ఏ మేర ఆదరిస్తారనేది వేచి చూడాలి.